తాజా 30 ఎల్కే అద్వానీ భారతీయ జనతా పార్టీలో కురువృద్ధుడు. ఆయన సమకాలీకుడు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి మతిమరుపు వ్యాధి వల్ల ఇంటికే పరిమితమయ్యారు. అద్వానీ మాత్రం వయసు మీద పడుతున్న ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉన్నారు, గెలుస్తూనే ఉన్నారు, పార్లమెంటుకు వస్తూనే ఉన్నారు. ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలని ఆయన కలలు కన్నారు. తాను కష్టపడి పెంచి పోషించిన పార్టీ అధికారంలో ఉన్నా తనకు ఏమీ లేకుండా పోయిందనే బాధ అద్వానీలో చాలా తీవ్రంగా ఉంది. 2013లో నరేంద్ర మోదీని ప్రధానమంత్రి అభ్యర్థిగా బీజేపీ నిర్ణయం తీసుకున్నప్పుడు అద్వానీ గట్టిగా వ్యతిరేకించారు. ఒకప్పుడు మోదీ అద్వానీ శిష్యుడు. గుజరాత్లో చెలరేగిన మతకలహాల సమయంలో అద్వానీ వల్ల మోదీ ముఖ్యమంత్రి పీఠాన్ని కాపాడుకోగలిగారు. తన వల్ల సీఎం పదవిలో కొనసాగిన వ్యక్తి ప్రధాని అవుతుంటే అద్వానీ తట్టుకోలేకపోయారు. తాను ప్రధాని కావాల్సింది పోయి తన శిష్యుడు అవుతున్నాడని ఆయన చాలా బాధపడ్డారు. మోదీని ప్రధాని కాకుండా చూడడానికి అద్వానీ తన శాయశక్తుల్ని ఉపయోగించారు. కానీ మోదీ అప్పటికే బీజేపీని ఒక సమ్మోహన శక్తిలాగా ఆవహించారు. దీంతో అద్వానీ చేసేదేమి లేక కామ్ అయిపోయారు. చివరకు మోదీ ప్రధానమంత్రి అయ్యాక మంత్రి పదవి అయినా వస్తుందని అద్వానీ ఆశపడ్డారు. కానీ 75 ఏళ్లు దాటిన వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వకూడదని మోదీ ఒక రూల్ పెట్టారు. దీంతో బీజేపీ కురువృద్ధుడి ఆశలు అడుగంటిపోయాయి. చేసేదేమీ లేక పార్లమెంటుకు రావడం, వెళ్లడం, పార్టీ కార్యక్రమాల్లో మొక్కుబడిగా పాల్గొనడం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అద్వానీని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించేందుకు నరేంద్ర మోదీ సుముఖత వ్యక్తం చేశారని వార్తలు వస్తున్నాయి. కానీ 2013లో జరిగిన సంఘటనలు చూస్తే మోదీ అద్వానీని క్షమించే అవకాశం చాలా తక్కువ. పైగా అద్వానీకి ఇప్పుడు 90 ఏళ్లు. ఇంత పెద్ద వయసులో ఒక వ్యక్తిని రాష్ట్రపతి లాంటి కీలకమైన పదవికి ఎన్నుకుంటారా అన్నది కూడా ప్రశ్నార్థకం.